తనకు ప్రాణహాని ఉందంటూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓ మహిళ విజ్ఞప్తి చేసింది. మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్త క్రాంతి కుమార్ రాయల్తో పాటు మరో ఇద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపింది. తన భర్త క్రాంతి కుమార్ టీటీడీ రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నట్లు బాధితురాలు వెల్లడించింది. మనస్పర్ధల కారణంగా భర్త నుంచి విడిపోయినట్లు తెలిపింది. తిరుమలలో షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. తన షాప్ను లాక్కోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన చెందింది. ఇక రథసప్తమి రోజున అలిపిరి గేటు వద్ద తెల్లటి స్విఫ్ట్ కారులో వచ్చి తన స్కూటీని ఢీకొట్టారని ఫిర్యాదు చేసింది. ప్రమాదంలో గాయాలైనట్లు తెలిపింది. తనపై జరిగిన ప్రమాదం హత్యాయత్నంగా ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఫోటోలు వీడియోలు తీస్తూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. తనకు తన కూతురికి ప్రాణరక్షణ కల్పించాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరింది. నేను తిరుమలలో ఒక షాప్ ని జీవనాధారంగా నేను నా బిడ్డ బతుకుతున్నాము. నేను టీటీడీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే క్రాంతి కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నాము. కొన్ని కారణాల చేత నేను నా భర్త విడిపోయాము. తను వేరే వివాహం చేసుకుని తిరుచానూరులో ఆమెతో కాపురం ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు జీవనాధారంగా ఉన్న నా షాపును నా నుంచి దౌర్జన్యంగా లాక్కోవాలని కలకండ నారాయణ, భాను రాయల్, నా భర్త క్రాంతి కుమార్ రాయల్ వీరు ముగ్గురు కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు రథసప్తమి రోజు రాత్రి 7 గంటల సమయంలో అలిపిరి గేటు వద్ద ఒక షిఫ్ట్ వైట్ కలర్ కారు డోర్ నన్ను గట్టిగా తట్టడంతో నేను రన్నింగ్ లో స్కూటీలోంచి పడిపోయి గాయాలతో నేను చాలా నరకాన్ని అనుభవిస్తున్నాను. అర్ధరాత్రి 1:20 ఆ టైంలో వచ్చి నా షాప్ లో సామాన్లన్నీ బయటేసి అక్రమంగా నా షాపును దౌర్జన్యంగా తీసుకోవడానికి ప్రయత్నించారు. నన్ను